అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే గగన్ ఇక ఈ విధంగా ధృవతో చెప్తూ ఉంటాడు, మీ చెల్లి ఎలాగున్నా నాకు ఓకే అనేసరికి అప్పుడు వెంటనే తార, ఈ లోకంలో ఒక తారగా మెరిసే నేను ఇప్పుడు ఈయనేంటి నచ్చినట్ట అసలు నా అందాన్ని పొగడకుండా ఇక మీ చెల్లికి ఎలా ఉంటే అలా అని చెప్పేసి ఎందుకంటున్నాడు అన్నయ్య అని ఈ విధంగా తార అంటుంది. సైలెంట్గా ఉండు, ఎలా అవుతుంది, పెళ్ళి కొప్పుకున్నాడు కదా అని ఈ విధంగా ధృవ అంటాడు. ఈలోపు వెంటనే మా చెల్లి నీకు నచ్చింది కదా బావగారు అని చెప్పేసి గగన్ ధృవని అడుగుతాడు. నచ్చింది అమ్మ చెల్లమ్మ నీకు అని ఈ విధంగా అడుగుతుండగా అప్పుడు ఇక పూరి కూడా తల ఊపుతుంది. అప్పుడు వెంటనే ఇక మీరిద్దరూ ఒకే జోడెమ్మడి కూర్చోండి అని చెప్పేసి వెంటనే ఇక అటువైపు ధృవను ఇటువైపు పూరిని కూర్చోబెడతాడు. చాలా ముచ్చటగా ఉందని చెప్పేసిన తర్వాత మీరు అనుకున్న ప్రకారం ఇక మీ అభిప్రాయాలు చెప్పారు, ఇప్పుడు మా అభిప్రాయాలు కూడా చెప్తాం. ఇక మా చెల్లికి కోట్ల అధికారం అర్హత తనదే, తన చేతిలోనే. ఏది కావాలనుకుంటున్న బావగారు మీ చేతికి అలా ఇస్తాం అనే విధంగా అంటుండగా ఈలోపు పూరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు శారద కంగారు పడుతూ ఈ భూమి ఇంకా రావట్లేదు, ఈ పెళ్ళి ఆపితే సరిపోతుంది కదా అనే విధంగా అంటుండగా ఈలోపు భూమి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పేసి వెంటనే ధృవ ఫోన్ నెంబర్ పంపమని చెప్పేసి శారదకు పంపిస్తుంది. అప్పుడు వెంటనే ధృవ ఫోన్ నెంబర్ పట్టుకొని వెంటనే అదే సమయానికి భూమి ఫోన్ చేసి ఇక ధృవ గారు అని చెప్పేసి అంటుంది. అవునండి అని చెప్పేసి అన్న తర్వాత గగన్ వాళ్ళ భార్యను ఇక నేనున్న తర్వాత నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని చెప్పేసి ఈ విషయం బయటపెట్టేసరికి ధృవ తార షాక్ అయిపోతారు. నమ్మించి మోసం అని చెప్పేసి తారను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇదంతా కావాలని చెప్పేసి అమ్మ చేసింది అన్నయ్య, ఇప్పుడు నా పెళ్లి జన్మలో కాదని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక చాలా చెర్రీని చావ కొడుతూ ఉంటారు. కోర్టు కేసు దాకా వెళ్తుంది. ఈలోపు అపూర్వ ఆ ఎస్ఐ సూర్యకు ఫోన్ చేస్తుంది. చెప్పండి అపూర్వ గారు, వాడు ఏమంటున్నాడు నేను నేరం చేయలేదని చెప్పేసి అంటున్నాడు. రేపు కోర్టుకు తీసుకెళ్లడమే, ఆ కోర్టు ద్వారా అప్పుడు లైఫ్ లాంగ్ రాకుండా వాణ్ణి కటకటాలకు పంపించడమే అనే విధంగా ఇక సూర్య మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు భూమి చాలా టెన్షన్ పడుతూ ఈ కేసు నుంచి వెళ్ళి ఎలా బయటికి తీసుకురావాలనో అర్థం కాకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు లాయర్కి ఫోన్ చేస్తుంది. లాయర్ని కలవడానికి భూమిను కేపి వెళ్తాడు. జరిగిన విషయం చెప్పిన తర్వాత ఎలాగైనా సరే ఇక మేమని తప్పు ఏం లేకుండా బయటికి తీసుకొద్దాం అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత వెంటనే ఇదంతా అపూర్వ తెలుసుకుంటుంది. లాయర్ని రానివ్వకుండా చేస్తేనే ఇక చెర్రీని కటకటాల వెనకాల పంపించని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు లిల్లీని కిడ్నాప్ చేసి పక్కన పెడుతుంది కదా, రేపు కోర్టుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఆ చెర్రీగాడు నన్ను వ్యభిచారం చేశాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడని చెప్పేసి నువ్వు చెప్పే ఆ నిజమైన బండారం బయటపడితేనే అప్పుడు వాడికి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా శిక్ష పడుతుంది. అది కాదండి, అలా ఎలా చెప్తాను, చెర్రీ చాలా మంచివాడు, అతని మీద అబద్ధం చెప్పడం. సరే చెప్పకు, మీ నాన్న ప్రాణాలు పోతాయి, ఆ తర్వాత శవాన్ని తీసుకొని అమెరికాకు వెళ్ళు. ప్లీజ్ దండం పెడతాను, మా నాన్నని ఏం చేయకు. ఏంటమ్మాయి, నా రాజుని చంపేస్తావే ఏంటి? ఆపు పిని. అయినా నీలాంటితో స్నేహం చేసిన ప్రాణాల మీదకి మెడ మీద కత్తి పెట్టుకున్నట్టే. ఇప్పుడు నా రాజా ఎక్కడున్నాడో ఏంటో, అసలు నా రాజా వస్తాడో కంటికి కనబడతాడో అనే విధంగా గోరంట అనుకుంటూ ఉంటుంది. తెల్లారితే కోర్టుకి వెళ్ళే సమయానికి నువ్వు హ్యాండ్ ఇచ్చావనుకో, మీ నాన్న జుట్టు నా చేతిలో ఉందని మర్చిపోకు లిల్లీ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరోవైపు లాయర్తో మాట్లాడి జరిగిందంతా చెప్పిన తర్వాత రేపు కోర్టులో కేసును బట్టి మీ వాడు ఖచ్చితంగా వస్తాడు, అతని తప్పు ఏం లేదని అర్థమవుతుందని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. అప్పుడు భూమి కేపి ఇద్దరు లాయర్ని కలిసి ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటి భూమి లాయర్ని కలిసి వచ్చారా, లాయర్కి అంతా చెప్పినట్టున్నారు కదా, సరే రేపు మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. చెర్రీని బయటికి తీసుకురావాలని చాలా నరకయాతన పడుతున్నట్టున్నావు కదా, వాడు ఎలా బయటికి వస్తాడు, బయటికి రాడు కదా, వాడిని బయటికి రానివ్వకుండానే నేను చేసేది నేను చేశాను. ఎప్పటికీ నీ ఆట సాగుతుందని అనుకోకు పిన్ని, ఎందుకంటే అన్ని రోజులు నీవే అనుకోకు, ఏదో ఒక రోజు నాది కూడా వస్తుంది. నిజాన్ని ఎన్ని రోజులు నువ్వు కప్పెచ్చడం. ఇప్పుడు లిలీని నువ్వు కిడ్నాప్ చేసి పెట్టావని తెలుసు,
ఆ లిల్లీ నిజం చెప్తుందని అనుకుంటున్నావు కదా, ఆఖరి టైంలోనా ఏదైనా జరగవచ్చేమో. అయినా తినబోతు రుచులెందుకు? అయినా రేపు కోర్టులో కేసులో నమ్మకంతో చెరి బయటికి వస్తాడని చెప్పేసి అనుకుంటున్నావా? వాడు బయటికి రాకుండానే కటకటాలకు పంపించడానికి నేను వేసే ప్లాన్లు నేను వేశాను కదా అని ఈ విధంగానే వెళ్ళిన తర్వాత, అమ్మ భూమి, ఈ అపూర్వ చూస్తుంటే వాణ్ణి నిజంగానే బయటికి రానివ్వకుండా చేస్తుందేమో. ఎలాగైనా సరే మావయ్య, చెర్రీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అనే విధంగా తర్వాత అందరూ కలిసి తెల్లారితే కోర్టుకి హాజరవుతారు. లిల్లీకి ఈ విధంగా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిజాన్ని బయట పెడితేనా మీ నాన్న బ్రతుకుతాడు, లేకపోతే చెర్రీ మీద సానుభూతి చెప్పావనుకో మీ నాన్న శవం నీ చేతిలో ఉంటుంది అనే విధంగా ఇక అపూర్వ లిల్లీని బెదిరిస్తుంది. లేదండి, కంపల్సరీ నేను చెర్రీ మీద చెప్తాను, కానీ మా నాన్నను ఏం చేయకండి, చెప్పిన తర్వాత నేను మా నాన్నని తీసుకొని అమెరికాకు వెళ్ళిపోతాను, దయచేసి ఏం చేయకండి అని చెప్పేసి అపూర్వను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది లిల్లీ. కోర్టులోకి వెళ్తారు. ఈలోపు వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇక వెంటనే అపూర్వ తరపున లాయర్, ఈ నేరస్తుడు చాలా మూర్ఖంగా ఆలోచించి ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడు, ఆ అమ్మాయి ఇప్పుడు అతని మీద కేసు పెట్టిన లాయర్ అని చెప్పేసి వెంటనే ఇక వాదోపవాదనలో చెర్రీని అడుగుతూ ఉంటాడు. నువ్వు కావాలని చెప్పేసి ఆ అమ్మాయిని బలాత్కారం చేసావు కదా అనే విధంగా అంటుండగా, లేదండి మీరు పొరపాటు పడుతున్నారు. సరే నేను పొరపాటు పడుతున్నానా? ఆ అమ్మాయి నోటితోనే విన్నాం జడ్జి గారు అని చెప్పేసి, నీ పేరు లిల్లీ, చెప్పు నువ్వు ఎన్ని రోజులు వీళ్ళింట్లో స్టే చేయడానికి వచ్చావు? మా డాడీతోనే వచ్చాను, కానీ చెర్రీ మాత్రం ఎప్పుడు నన్ను టార్గెట్ చేసినట్టు మాట్లాడేవాడు. అంతేకాదు ఒకరోజు గెస్ట్ హౌస్కి వెళ్దాం, గెస్ట్ హౌస్ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకెళ్ళాడు. నేను జెన్యున్గా ఫ్రెండ్లా వెళ్ళాను, కానీ అక్కడ చెర్రీ నన్ను బలాత్కారం చేయబోయాడు. ఇది జడ్జి గారు, ఇక నన్ను అలా చేసినందుకే నేను కేసు పెట్టాను అనే విధంగా అనేసరితే, లేదు తప్పుగా చెప్తున్నావు లిల్లీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ తరపున ఎవరైనా లాయర్లు ఉంటే అప్పుడు మీ తరపున వాదించండి అనే విధంగా జడ్జి అంటూ ఉంటాడు. ఏంటి భూమి, ఇక మీ లాయర్ కోసం ఎదురు చూస్తున్నావా? టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు వాడికి కాసేపట్లో శిక్ష పడుతుంది, వాడు లైఫ్ లాంగ్ రాకుండా బయటికి అలాగే ఉంటాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన అదే లాయర్తోని వాడికి నువ్విచ్చిన దానికంటే 10 రేట్లు డబ్బులు ఇచ్చాను, వాడిని రానివ్వకుండా చేశాను అనే విధంగా అనేసరికి వెంటనే అదే సమయానికి వాదోపవాదాలు విన్న తర్వాత, రికార్డులు విన్న తర్వాత ఇక ఈ నేరస్తునికి అనే విధంగా అంటుండగా, ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పేసి గగన్ వస్తాడు. గగన్ రియల్ ఎంట్రీతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇక మా తరపున లాయర్ వచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా వెంటనే గగన్ అసలు లాయర్ని పట్టుకొని వస్తాడు. సారీ యువరాన్, కొన్ని అనకారణ వల్ల ఇక మా తరపున లాయర్ రాలేకపోయాడు అని అన్న తర్వాత ఇక వెంటనే ఇక మొదలు పెట్టనేసరికి గగన్ తరపున లాయర్ లిల్లీని ప్రశ్నిస్తూ ఉంటాడు. చెప్పండమ్మా, ఆ రోజు మీరు కావాలని వెళ్ళారా, లేకపోతే చెర్రీ నిన్ను తీసుకెళ్ళాడా? అంటే చెర్రీ నన్ను తీసుకొని వెళ్ళాడు. ఓహో, చెర్రీ నిన్ను తీసుకొని వెళ్ళాడు కదా, మరి చెర్రీని తీసుకొని నువ్వు వెళ్ళినప్పుడు ఆ చెర్రీ నిన్ను బలాత్కారం చేయబోయాడు. మరి ఆ టైంలో కంపల్సరీ ఆన్ ద స్పాట్లో నీ ఒంటి మీద చెయ్యి పడక ముందుకే ఆ టైంలో పోలీసులు ఎలా వస్తారు? అంటే నువ్వు ముందుగా ఇన్ఫర్మేషన్ చెప్పావా? అంటే చెర్రీ నన్ను ఇక్కడ బలాత్కారం చేస్తాడేమో, అందుకనే నేను ముందుగా జాగ్రత్త పడాలని చెప్పేసి ముందుగా పోలీసులను రప్పించుకున్నావా? అబ్బే లేదండి. మరి అలా ఎలా రప్పించుకున్నావు పోలీసులను? ఇప్పుడు మ్యాక్సిమం అయితే నీ మీద చెర్రీ మనసు పడ్డాడు, నిన్ను అక్కడ బలాత్కారం చేయబోయాడు. కాసేపట్లో జరగబోతున్న సీన్లలో రియల్ ఎంట్రీ లాగా వాళ్ళు రావడం ఏంటి? అంటే నీ వెనకాల ఉండి ఇదంతా ఎవరో చేయించారు కదా. ఇక ఇటు అపూర్వ తరపున లాయర్, నా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు, అబ్జెక్షన్ ఓవర్ అని చెప్పేసి జడ్జి అంటాడు. థ్యాంక్ యూ వరన్. చెప్పు లిల్లీ గారు, మీరు చెప్పేది నిజమేనా? అతను నిజంగానే నీ మీద బలాత్కారం చేయబడా? ఒకవేళ చేసే టైంకు ఇక ఆలోచించి పోలీసుని రప్పించారా? ఆ టైంకు అతని మీద కేసు పెట్టారా? ఇదంతా కాదు, అసలు వీళ్ళు కావాలని చెప్పేసి ఇదంతా నాటకం ప్రకారం చేశారు. దీని వెనకాల ఎవరుండి ఇక ఈ లిల్లీ చెర్రీ మీద మనసు పడ్డది. అంతేకాకుండా చెర్రీని దక్కించుకోవడానికి వాళ్ళ కుటుంబంలో ఒక పాములా వచ్చింది జడ్జి గారు అని చెప్పేసి గగన్ తరపున లాయర్ వాదిస్తూ ఉంటాడు. లేదు, నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు, కావాలని
ఈ లాయర్ తప్పుదోవ పట్టిస్తున్నాడు, అసలు ఆ చెర్రి నా మీద బలాత్కారం చేయబోయాడు అని అంటుండగా, సరే చెర్రి బలాత్కారం చేయబోయాడు కదా, ఇప్పుడు నువ్వు మీ డాడీతో కలిసి వచ్చారు కదా, మీ నాన్నగారు ఏడి ఎక్కడున్నాడు అంటే మీ నాన్నగారిని అడిగితే నిజాలు కొన్ని కొన్ని బయటపడుతూ ఉంటాయి కదా అనేసరికి మా నాన్న ఊరికి వెళ్ళాడు, సరే నార్మల్ కాల్ చేయి అని చెప్పేసి లాయర్ అంటుండగా ఇక అపూర్వ వణుకుతూ ఉంటుంది. ఈలోపు వీడేంటి ఇలా ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు, అమ్మాయి కాసేపట్లో ఈ గగన్ నిజం బయట పెడతాడు, ఆ తర్వాత నీకు శిక్ష పడుతుంది, ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్తావు అని చెప్పేసి గోరంట అపూర్వ జైలుకి వెళ్ళినట్టు కలగడు. అపూర్వ నువ్వు జైలుకి వెళ్ళావు, ఆ గగన్ నిజం చెప్పాడు అని అంటుండగా పిన్ని అని గట్టిగా అరుస్తుంది. ఓ నువ్వు జైలుకి వెళ్ళలేదా, ఇక్కడ ఉన్నావా, ఇక కాసేపట్లో నీకు అదే రాబోతుంది అని అంటుండగా ఇక వాళ్ళ నాన్న లేడు జడ్జి గారు అని చెప్పేసి గగన్ అంటాడు. మీరేదన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి అనేసరికి వెంటనే గగన్ వచ్చి బోన్లో నిలబడి వాళ్ళ నాన్న ఒకరు ఇక కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది అని చెప్పేసి అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. అది నీకెలా తెలుసు, కొన్ని నిజాలు బయటపడాలంటే కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి జడ్జి గారు, కాసేపట్లో వాళ్ళ నాన్న ఇక రాబోతున్నాడు, నిజాన్ని బయట పెట్టబోతున్నాడు అని చెప్పేసేసరికి ఒక్కసారిగా లిల్లీ వాళ్ళ నాన్న నిజంగానే గగన్ వెళ్ళి చేపట్టుకొని ఇక కోర్టులోకి తీసుకొస్తాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ, అసలు వీడేలా తెలుసు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇక లిల్లీ వాళ్ళ బోన్లోకి వచ్చి అప్పుడు ఈ విధంగా చెర్రీ వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు, అసలు నన్ను ఎవరో కావాలని కిడ్నాప్ చేశారు, చెర్రీ ఎలాంటి తప్పు చేయడు, చెర్రీ చాలా మంచివాడు, నా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు, కాకపోతేనే చెర్రీ అంటేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అని విధంగా అంటుండగా మీ నాన్న ఇక ఊరికి వెళ్ళాడని చెప్పేసి అన్నావు కదా అమెరికాకు, మరి మీ నాన్న ఉన్నాడు కదా అనేసరికి వెంటనే లిల్లీ వెళ్ళి వాళ్ళ ఫాదర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నీకేం కాలేదు కదా నాన్న, ఏం జరగలేదు కదా అంటుండగా ఇక అప్పుడు వెంటనే నేను నిజం చెప్తాను అని లిల్లీ బోన్లోకి ఎక్కుతుంది. చెర్రీ చాలా మంచివాడు, చెర్రీ ఎలాంటి తప్పు చేయలేడు, ఇక కొంతమంది నన్ను బెదిరిస్తే మా నాన్నను కాపాడుకునడానికి చెర్రీని ఇక చెయ్యని తప్పు నింద వేసి జైలుకు పంపించాలనుకున్నాను, కానీ చెర్రీ ఇక నాతో ఒక ఫ్రెండ్లీగా ఉన్నాడు, అతన్ని నేను ప్రేమించాను, కానీ అతని ఎట్టి పరిస్థితిలో నాకు భార్య ఉంది, నా భార్య నా ప్రపంచం అని అనేవాడు, కానీ ఈరోజు మాత్రం చెర్రీ మీద లేనిపోని నిందలు వేస్తున్నానని బాధపడ్డాను, అది మా నాన్న కోసమే తప్ప వేరే ఉద్దేశించి కాదు, ఇక నీ వెనకాలండి ఇదంతా చేయించింది ఎవరు అని చెప్పేసి లాయర్ అడుగుతూ ఉంటారు. ఇక అపూర్వ చాలా కంగారు పడిపోతుంటుంది. ఎవరు చేయించలేదు, ఇది నేను చెర్రీ మీద పగతోని చేశాను అని చెప్పేసి లిల్లీ అంటుంది. ఇక వాదోపవాదాలు విన్న తర్వాత చెర్రీది ఏ తప్పు లేదని చెప్పేసి అనుకోని కారణాల వల్ల ఇదంతా పగబట్టినట్టుగా చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక వెంటనే ఈ కేసు కొట్టుబెడవని చెప్పేసి జడ్జి ఆ కేసుని కొట్టేస్తాడు. ఈలోపు ఇక గగన్ వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్పేసి బయటకు వచ్చి తన తమ్ముని హక్ చేసుకుంటాడు. ఇక ఈలోపు గగన్తో మాట్లాడాలని భూమి ట్రై చేస్తుంది. ఈలోపు అపూర్వకు చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఏంటి అపూర్వ, నువ్వు ఆ లిల్లీని వాడుకొని వాళ్ళ నాన్నని ఏదో చేయాలనుకున్నావు కదా, ఇక్కడ వాడికి అన్నయ్య ఉన్నాడు, నువ్వు దాటుకొని రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాల్సిందే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏంటమ్మాయి కథంతా ఇటు తిరిగింది అని ఈ విధంగా అన్న తర్వాత ఇప్పటికైనా అర్థమైందా పిన్ని, కాసేపట్లో అంటే ఆఖరి నిమిషంలో తల కిందికి కావచ్చు కాలు పై కావచ్చు అని చెప్పేసి అన్నాను కదా, ఇదే కదా నీకు కొట్టాల్సిన దెబ్బ, ఇప్పుడు ఎలా ట్విస్ట్ ఇస్తావు ఇవ్వు అని భూమి అక్కడి నుంచి అపూర్వకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. పద చెర్రీ అని చెప్పేసి వెంటనే చెర్రీని తీసుకొని వెళ్తాడు. ఈలోపు లిల్లీ వాళ్ళు అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇక అదే సమయానికి ఇంటికి వచ్చిన చెర్రీని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక మీరా పట్టుకొని లోపల తీసుకెళ్ళిన తర్వాత ఇక చరచంద్రకి విషయం తెలిసిన తర్వాత, చి నువ్వు నా ఫ్రెండ్ అని అనుకున్నారా, కానీ లేనిపోని మాల్లుని మీద నిందలు వేసి ఇక మా చెర్రీని అపార్థం చేసుకునేలా చేసింది నీ కూతురు అని అంటుండగా అప్పుడు నిజం చెప్పకుండా కావాలని చెప్పేసి భూమి రిక్వెస్ట్ చేస్తుంది లిల్లీ వాళ్ళ నాన్నను. ఈ విషయం నాన్నకు తెలిస్తే నాన్న తట్టుకోలేడు, అపూర్వ బండారం ఏదో ఒక రోజు బయటపడుతుంది, తన విషయం తెలియకూడదని చెప్పేసి ఇదంతా తనే చేయించిందని మీకు ఆల్రెడీ తెలుసు. అప్పుడు వెంటనే తను మాటలు పడి లిల్లీని తీసుకొని అమెరికాకు బయలుదేరుతాడు. అమెరికాకు బయలుదేరే ముందు లిల్లీ వెంటనే ఇక చెర్రీకి క్షమాపణ అడుగుతుంది. ఇక ఒక్కటి చెప్తున్న నక్షత్ర, ఇలాంటి భర్త దొరకడం
నీ అదృష్టం, అది చేతులారా చేజారుకుంటే లైఫ్లో నువ్వు కోలుకోలేవని చెప్పేసి లిల్లీ నక్షత్రకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.